హాయ్ అండి. అందరికీ వెల్కమ్. అందరికీ హ్యాపీ సండే. మీ ఇంట్లో సండే ఏం స్పెషల్ చేశారని కమెంట్ చేసి చెప్పండి. ఓకేనా? ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారని కమెంట్ చేసేయండి. ఓకేనా? అన్నికి కమెంట్ చేయాలబ్బా మీరు. కమెంటే చేయనంటారే. వీడియో చూసే వాళ్ళందరూ కమెంట్ చేయాలి. ఓకేనా? చూస్తాం ఎంతమంది కమెంట్ చేస్తారు. ఓకేనండి. టుడే వచ్చి సండే కదా, మా ఇంట్లో స్పెషల్ ఏమంటే ఫిష్ సాంబార్ చేస్తున్నా. మా స్టైల్లో ఎట్లా చేస్తా అని, అంటే మా అమ్మ స్టైల్ ఇది. మీరు ఎట్లా చేస్తారని తెలీదు. నేను ఇట్లా చేస్తున్నా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఫిష్ బాగా కడిగి పెట్టుకున్నా. బాండిలో ఆయిల్ వేసి ఎర్రగడ్డలు తెల్లగడ్డలు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్నాక టమాటో ఒక త్రీ తీసుకున్నా. నేను పులుపుగా ఉండాలి కదా, అందుకనే 3 తీసుకుని అది వేసి బాగా ఫ్రై చేస్తున్నా. సైడ్లో ఇది చింతకాయ ఒక మీడియం లెమన్ సైజు తీసుకుని అది పెట్టేస్తున్నా. చూడండి, అది ఊరాల కదా, అందుకనేసి పెట్టేసి ఇంకా ఇది కొంచెం ఫ్రై చేసుకున్నాను. బాగా సాఫ్ట్గా కావాలి టమాటో అంతవరకు ఫ్రై చేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకుని ఇలా అయింది చూడండి. ఇలా ఫ్రై చేసుకునేసి దీంట్లో సాంబార్ పొడి అండి, ఇది నార్మల్గా డైలీ సాంబార్ యూజ్ చేస్తాం కదా, అది 2 స్పూన్ వేసుకున్నా సాంబార్ పౌడరు. ఇది వచ్చేసి ధనియా పౌడర్ అండి. ధనియా పౌడర్ కూడా 2 స్పూన్ వేసుకున్నా. సేమ్ వేసుకున్నా. చిల్లీ పౌడర్ వచ్చి 1 స్పూన్ వేసుకునే గ్రైండ్ చేసుకోవాలి ఇదంతాను. వచ్చేసి కొమ్మరి ఇంకా కొత్తిమీర వేసుకున్నా. ఇంకా ఏమేమి వేస్తాను చూడండి. ఎర్రగడ్డ వచ్చేసి ఒక వేసుకున్నా. ఎర్రగడ్డ వేసుకుని తెల్లగడ్డలు ఒక 6-7 అంత వేసుకునేసి గ్రైండ్ చేసుకునేసి ఇప్పుడు మనం అది చేసాం కదా మసాలా, అది వేసుకుని ఆ చింతకాయ కూడా పోసుకునేసి దాన్ని గ్రైండ్ చేసుకున్నా బాగా. ఇంకా బాండగిలి పెట్టేసి ఆయిల్ వేసి సాసులు వేసుకున్నా. అదంతా కొంచెం బాగా చిట్టపట్ట అనాలి. అదైనాక ఒక 4-5 తెల్లగడ్డలు దంచి పెట్టుకున్నా. దాన్ని వేసేసి కరివేపాకు వేసా. అంతా ఎగిరేసింది కరివేపాకు వేసేసి అది కొంచెం ఫ్రై చేసేసి ఇంకా మసాలా వేసుకున్నా. చేసి పెట్టుకున్న మసాలా చూడండి ఎంత గట్టిగా ఉంది. కానీ సాంబార్ ఫస్ట్ గట్టిగా పెట్టాలంట, నాకు ఫిష్ వేసినప్పుడు నీళ్ళు వచ్చేస్తుంది అనేసి. ఉప్పు వేసుకున్నా. నేను ఉప్పు స్పూన్లో వేయనండి, ఒక్కసారి స్పూన్లో వేసేసి చాలా అయిందని తిట్టేశారు. అందుకే మేము ఎప్పుడు చేయిలోనే వేస్తాము ఉప్పు. చూడండి ఇంత గట్టిగా ఉండాలి. ఇది బాగా కాగాలి సాంబారు. చూసారా ఇప్పుడు ఎట్లా బాగా కాగుతుంది కదా, అట్లా కాగినాక కడిగి పెట్టుకున్న ఫిష్ అన్నీ వేసేయాలి దాంట్లో. వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. అంతే, సాంబార్ రెడీ అయిపోతుంది. 5 మినిట్స్ అయినాక చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా ఉంది ఫిష్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కమెంట్ చేసి చెప్పండి. మా అమ్మ స్టైల్ అండి ఇది సాంబారు. మా అమ్మ సూపర్గా చేసింది ఫిష్ సాంబార్. రైస్ వేసుకుని మధ్యాహ్నం తినేసా. రైస్ సాంబార్ తినేసి బాగా మెత్తగా ఎంత బాగుంది చూడండి. తినేసి ఒక లెమన్ జ్యూస్ తాగేసి పడుకొని నిద్రపోయా. ఓకే, బాయ్.